విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కుక్క కాటు బాధితులు వరుసగా క్యూ కడుతూ ఉన్నారు. ప్రభుత్వాసుపత్రికి రోజుకి 25 మంది బాధితులు వస్తూ ఉన్నారు. విజయవాడలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీధి కుక్కల సంఖ్య కూడా అంతకంతకీ పెరిగిపోతోంది. నెలలో 1000 మంది బాధితులు వస్తున్నారని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కుక్కల దాడితో విజయవాడ ప్రజలు హడలిపోతున్నారు. విజయవాడని వీధి కుక్కలు వణికించేస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ కుక్క కాటుకి బలవుతున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాసుపత్రులకి క్యూ కడుతూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో వీధి కుక్కలు హడలెత్తిస్తూ ఉన్నాయి. చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా దాడులకు తెగపడుతూ ఉన్నాయి. దీంతో నగర వాసులు ప్రజలైతే ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుక్క కాటుకు గురైనటువంటి బాధితులు క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ క్యూ లైన్లో అయితే నుంచున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఎక్కడ కలిసింది కుక్క మీకు? అసలు ఏంటి పరిస్థితి? గాంధీనగర్లోనండి. అది నేను ఒక స్టోర్కి వెళ్ళి వస్తుంటే బయటికి అది పక్క నుంచి ఒక అతను కరవబోయింది. వెళ్తే బండి మీద వెళ్ళే అతని మీద సర్లే అన్నాను నేను. అది అతన్ని ఆపేసి నా వైపు తిరిగింది. నేను సడన్గా ఆపేసాను. బండి వచ్చి పెట్టేసుకుంది అనమాట అండి. అది అలా ఆగి పెట్టేసుకుంది. మళ్ళీ రెండోసారి పట్టుకుంది. సర్లే అని చెప్పేసి నేను ఇంకా గట్టిగా అందామన్నా అది పట్టేసుకుంటుంది. ఇంకా నేనేం బండి మీద ఉన్నాను. ఇంకా కదలడానికి వీలు లేదు, గేర్ వేయడానికి లేదు. ఇంకా అని చెప్పేసి నేను ఏదో విధంగా తప్పించుకుని అది తొందరగా ఇంకా దాని జోలికి వెళ్ళలేదనమాట. ఇంకా వచ్చి ఇంకా మళ్ళీ ఇలా పరిగెట్టుకుని హాస్పిటల్కి వచ్చాను అనమాట అండి. నేను ఇంకొంతమంది బాధితులు ఉన్నారు అండ్ ఎవరిని కలిసింది కుక్క? అసలు ఎలా ఉంది పరిస్థితి? బాబుని ఉదయం 8 గంటలకి బయట స్కూల్ సెలవు కదండి, బయట గేట్ బయట కూర్చొని ఆడుకుంటున్నాడు. ఆ వీధి కుక్క రోడ్డు మీద నుంచి వెళ్తా వచ్చి ఒకసారిగా పట్టుకుంది. వాళ్ళు అడిగితే ఇంకో పాపను కూడా కరిసిందంటండి 3 days బ్యాక్. మాకు తెలియదు. ఈ బాబు పొద్దున్న రోడ్డు మీద ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ రోడ్డు మీద వెళ్తా కరిచేస్తే మేము అరిస్తే బయటకు వచ్చేస్తే తోలితే వెళ్ళిపోయింది. వెళ్తా మళ్ళీ ఇంకో చోట కూడా కింద మళ్ళీ ఇంకొక డాట్లా పడింది, ఒక పన్ను. సరే అమ్మటే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్, ఇంజక్షన్ చెప్తామని. బాధితులు అయితే క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి. చిన్నారులను తీసుకొని ఇక్కడికి ఆసుపత్రులకి వస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆ కుక్క కాట్లు అయితే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా దీని మీద దృష్టి సాధించాలని బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ వెంకట్తో శివకుమార్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.